తిరుపతి లడ్డు, బందర్ లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు, హైదరాబాద్ కా హలీం, పోచంపల్లి ఇక్కత్, తాండూర్ కందిపప్పు, డార్జిలింగ్ టీ, వీటన్నిటికీ ఒక కామన్ థింగ్ ఉంది. అదే జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. దీన్ని తెలుగులో భౌగోళిక సూచిక ట్యాగు లేదు భౌగోళిక గుర్తింపు ట్యాగు అని అంటూ ఉంటారు. ప్రతి ప్రాంతానికి సంబంధించి ఒక హస్తకళ, హ్యాండిక్రాఫ్టో, లేదు ఒక వస్త్ర పరికరమో, లేదు ఒక వంట రకమో, లేదు ఆహారానికి సంబంధించిన రకమో ఏదో ఒకటి బాగా పాపులర్ అయి ఉంటుంది. అలా ఈవెన్ సౌదాగరి బ్లాక్ ప్రింట్ అని ఒక బ్లాక్ ప్రింట్ ఉంది. దానికి రీసెంట్గా జిఐ ట్యాగ్ లభించింది. అయితే ఇది ఏ నగరానికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో ఇన్ విచ్ సిటీ ఇస్ ద ట్రెడిషనల్ సౌదాగరి బ్లాక్ ప్రింట్ క్రాఫ్ట్ ప్రాక్టీస్డ్ అండ్ రీసెంట్లీ అవార్డెడ్ జిఐ ట్యాగ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సౌదాగరి బ్లాక్ ప్రింట్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో గత గడిచిన 300 సంవత్సరాల నుంచి ఇంకా వాళ్ళు ఫాలో చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా హీడా అనే ఒక కమ్యూనిటీ వాళ్ళు. ఇది అహ్మదాబాద్ నగరంలోని జమాల్పూర్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఈ హీడా కమ్యూనిటీ వాళ్ళు ఇంకా వాటిని ఫాలో చేస్తున్నారు. వాళ్ళు మనలాగా నాకు కొత్తది కావాలి, ఎక్కడ కొత్తది ఉన్నా నేను అక్కడికే వెళ్తాను, వాళ్ళు అలా చేయలేదు. రాదర్ వాళ్ళు వాళ్ళ చరిత్ర, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ హస్తకళల్ని వాళ్ళు వదిలిపెట్టలేదు. సో ఏది ఏమైనా దానికి ఇప్పుడు ఆ జిఐ ట్యాగ్ లభించింది. వాళ్ళు ఏ నగరం అన్నారు? జమాల్పూర్ ప్రాంతం. అది అహ్మదాబాద్ నగరంలో ఉంది కాబట్టి ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. అలానే మీరు ఉండే ప్రాంతానికి ఏదైనా స్పెషల్ జిఐ ట్యాగ్ ఉంటే కనుక అది ఏంటి, ఏ ప్రోడక్ట్కి ఇచ్చారో మీరు హ్యాపీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పొచ్చు. థ్యాంక్ యూ.